అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీకు చెప్పదలసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పైన తగిన చర్యలు తీసుకుంటుంది. దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 26 ఆగస్టు 2020 నాడు ఎవరైతే 1000 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరికీ కూడా ఈ ఎల్ఆర్ఎస్ అవకాశం కల్పిస్తుంది. ఎవరైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ అప్లికెంట్స్ ఉన్నారో వారందరూ వచ్చి కూడా మా ఆఫీస్కి వచ్చేసి అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. రాష్ట్ర ప్రభుత్వం 25% కూడా రాయితీ కల్పించింది. ఈ రాయితీని అందరూ కూడా వినియోగించుకొని 31 మార్చ్ 2025 లోపు ఈ అవకాశం ఉంటుంది. దయచేసి మీరందరూ జాగ్రత్తగా గమనించి ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం తప్పకుండా మీరందరూ వినియోగించుకుంటారని తెలియజేస్తున్నాను. అలాగే బైంసా పట్టణంలో 5395 అప్లికెంట్స్ ఉన్నారు ఎల్ఆర్ఎస్ లో. వారందరికీ కూడా మేము ఒక టీం ఇక్కడ ఏర్పాటు చేశాము. ఆ టీం ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ నంబర్స్ తీసుకొని ఆ నంబర్ ద్వారా వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి కాల్ చేసి వాళ్ళందరినీ కూడా ఆఫీస్కి రప్పిస్తున్నాము. వాళ్ళందరికీ ఈ వివరాలను చెప్తున్నాము. చాలా మంది ముందుకు వస్తున్నారు. కొంతమంది డబ్బులు లేవని, కొంతమంది సంథింగ్ ప్రాబ్లం చెప్తున్నారు, కొంత టైం అడుగుతున్నారు. ఏదేమైనప్పటికీ 31 మార్చి 2025 వరకు మాత్రమే ఈ అవకాశం ఉందని వారికి మేము గట్టిగా చెప్తున్నాము. వారు కూడా స్పందిస్తున్నారు. ఈ స్పందన ఎంతవరకు వస్తుందో మేము కూడా చూస్తాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం 31 మార్చి 2025 వరకే అవకాశం ఇచ్చింది కనుక నిన్న రోజు మన నిర్మల్ జిల్లా కలెక్టర్ మేడం గారు అండ్ అడిషనల్ కలెక్టర్ ఎల్బీ సార్ కూడా నిన్న మనకు మీటింగ్ పెట్టారు. ప్రిన్సిపల్ సెక్రటేరియట్ నుంచి కూడా నిన్న వీసీ జరిగింది. అందరం కూడా మేము వీసీలో ఉన్నాం. ఆ తర్వాత కలెక్టర్ మేడం కూడా మాతో మళ్ళీ రివ్యూ తీసుకున్నారు. ఈ వివరాలు చెప్పడం జరిగింది. మేము కూడా ఉదయం ఇక్కడికి వచ్చేసి అందరిని పిలిపించి ఫోన్ చేసి పిలిపించి వాటితో మాట్లాడుతున్నాం. వాటితో కట్టించే ఏర్పాటు మేము తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. రాయితీ ఎవరెవరికి వర్తిస్తుంది? 26 ఆగస్టు 2020 నాడు ఎవరైతే అప్లై చేశారో ఆ టైంలో వారికి మాత్రమే వర్తిస్తుంది, కొత్త వారికి లేదు. ఈ పేమెంట్ ఎక్కడ కట్టుకోవాలి? ఇప్పుడు మా దగ్గర మున్సిపల్ ఆఫీస్ లో టౌన్ ప్లానింగ్ విభాగం అనేది ఒకటి ఉంది, డిపార్ట్మెంట్ సెక్షన్. ఆ సెక్షన్ లో టీపీఓ మేడం ఉంటారు, అసిస్టెంట్ టీపీఓ ఉంటారు, ప్లస్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు. మా దగ్గర ఒక టీమ్, ఒక 6 టీమ్స్ ఏర్పాటు చేశాము. వచ్చిన వాళ్ళకి వెబ్సైట్ లో కూడా పెట్టాము. ఇక్కడ ఫ్లెక్సీస్ కూడా ఏర్పాటు చేశాము. వాయిస్ రికార్డింగ్ కూడా పర్సనల్ గా వాయిస్ రికార్డింగ్ పెట్టేసేసి ప్రతి ఆటోకి కూడా మేము ప్రచారం చేస్తున్నాం ఉదయం నుంచి బైంసా పట్టణంలో. సో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ఉంటారు. వారు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు కూడా వింటారన్న అవకాశం వాళ్ళు కల్పిస్తున్నాము. దయచేసి అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.